నీ శత్రువులు, నువ్వంటే పడని వారు, నీ విరోధులు, అపవాది నీకు వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలను బట్టి ఆ ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆ యొక్క కృంగుదలలు అంతటిని కొట్టివేయండి అయ్యా. మనశ్శాంతి లేక అయా, సమాధానము లేక జీవిస్తున్న బిడ్డలకు శాంతి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ రాత్రికాల ప్రార్థనకి మీ అందరికీ స్వాగతం. ప్రతిరోజు వస్తున్నటువంటి ఉదయ రాత్రికాల ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నారు, వాక్యమిని బలపడుతున్నారని మేము దృఢముగా నమ్ముతున్నాం. వాక్యాన్ని షేర్ చేయండి. ప్రార్థనలు అందరూ కూడా చివరి వరకు ఏకీభవించండి. అనేకులు గొప్ప సాక్ష్యాలు మాకు ప్రకటిస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. సో మీరు కూడా బ్లెస్ అవుతుంటే కింద కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. అనేక ప్రాంతాలకు కూడా మీరు షేర్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, కొన్నిసార్లు మన జీవితాల్లో మన యొక్క శత్రువులు కానీ, మనం అంటే పడని వారు కానీ, మన యొక్క విరోధులు కానీ ఏం చేస్తారంటే మనల్ని కృంగదీయడానికి, మనకి లాస్ చేయడానికి చూస్తూ ఉంటారు. మనం దుఃఖించడానికి, మనం పడిపోవడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం మన పని అయిపోయింది, వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, మన ఉద్యోగం పోయిద్దేమో, మనకున్నటువంటి ఆ యొక్క వ్యాపారంలో నష్టాలు వస్తాయేమో, మన కుటుంబంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయేమో, ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోద్దేమో, కుమారులలో మారు మనసు రాదేమో, చాలా రకాల సందేహాలతో ఈరోజు ఉంటాం. బహుశా నువ్వు కూడా అలానే ఉన్నావేమో. నీ శత్రువులు, నువ్వంటే పడని వారు, నీ విరోధులు, అపవాది నీకు వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలను బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. నువ్వు దిగులు చెందాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే మనం నమ్మినటువంటి యేసయ్య దానిని త్రిప్పివేస్తాడు. హల్లెలూయా. దానిని మంచిగా మార్చేస్తాడట. హల్లెలూయా. ఒకసారి వాక్య భాగాన్ని మనం చూడగలిగితే జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 20, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ రాయబడి ఉందండి, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా. యోసేపు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను మనం చూస్తే మనం కూడా ఖచ్చితంగా ధైర్యంగా జీవించవచ్చు. తన యొక్క అన్నలతో మాట్లాడుతున్నాడు యోసేపు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, నన్ను ఆ యొక్క గుంటలో పడేశారు, నన్ను ఐగుప్తీకు బానిసలుగా అమ్మేశారు, నేను ఇక చనిపోతాను అని అనుకున్నారు, ఇక నాకు లైఫ్ లేదు అని అనుకున్నారు, జీవితాంతము కూడా నేను బానిసగానే బ్రతుకుతాను, ఇక నాకే దిక్కు లేదని మీరు అనుకున్నారు. అది మీ యొక్క థాట్, మీ యొక్క నిర్ణయం. అయితే మీరు అనుకున్నట్లు జరగలేదు. దేవుడి ఉద్దేశమే నెరవేరుతుంది, నెరవేర్చబడింది. హల్లెలూయా. ఈరోజు నీ శత్రువులు, నీ విరోధులు, నీ యొక్క నువ్వంటే పడని వారు నీ ఎడల చెడు చెయ్యాలి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు అది మంచిగా మారబోతుందండి. అది నీకు మాత్రమే కాదు, అనేకులకు కూడా మేలుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు అనుకున్నట్లేం జరగలేదు. బహుశా మధ్యలో కొన్ని కష్టాలు యోసేపు ఎదుర్కొన్నప్పటికీ, కొన్నిసార్లు యోసేపు దుఃఖించిన సమయం కూడా ఉండుండొచ్చు. ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, పోతీఫర్ ద్వారా నిందపడినటువంటి ఆ సమయంలో కావచ్చు, లేదా ప్రారంభంలో ఎదగక ముందు కావచ్చు, యోసేపు ఖచ్చితంగా దుఃఖించి కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల గుండా, అవమానాల గుండా వెళ్ళాడు. అంత మాత్రాన యోసేపు దేవుని పైన నమ్మకాన్ని కోల్పోలేదు. నీవు కూడా కోల్పోవద్దు. దేవుడు మంచికి ఉద్దేశించినప్పటికీ ఆ మంచి జరగడానికి కొంచెం టైం పడుతుండొచ్చు. ఆ టైంలో నీకు శోధన వస్తుండొచ్చు, సమస్య వస్తుండొచ్చు. దానిని బట్టి నువ్వు కుమిలిపోవద్దు, దాన్ని బట్టి నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు దానిని నీకు మేలుగాను, నీ కుటుంబానికి మేలుగాను, నీ ద్వారా అనేకులకు మేలుగాను చేయబోతున్నాడు. ఆమెన్. బాధపడకు. ఈ యొక్క కష్టకాలంలో నువ్వు ఓర్చుకోగలిగితేనే నీ జీవితంలో నువ్వు మేలు చూడగలుగుతావు. యోసేపు చివరి వరకు ఓర్చుకున్నాడు. 2 years
దాదాపు 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. దాని తరువాత ఐగుప్తుకు రాజు తర్వాత రాజు కేటగిరీ యోసేపుకి వచ్చిందండి. హల్లెలూయా. అలా దేవుడు చేస్తాడు. ఎక్కడ గుంట, ఎక్కడ రాజు అండి, ఎక్కడ దాసత్యం నుంచి ఎక్కడ రాజుకు మారాడంటే దానికి కారణం ఏంటండి? ఎస్, గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్. ఏదైనా దేవుడు మార్చగలడు. కానీ మారేంత వరకు మనం ఓపిక కలిగి దేవుని పైన నిరీక్షణ కలిగి ఉండాలి. సమస్య వచ్చింది కదా అని, ఇబ్బంది వచ్చింది కదా అని, ఇంకేమీ నా జీవితంలో లేదు అని మనం అనుకోవద్దు. మన శత్రువులు చెడు చేస్తున్నారా, చేసుకోమ్మా, మంచిగా చేసుకోండి, ఎంత కావాలంటే చెడు చేసుకోండి అని చెప్పి నువ్వు వచ్చి ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, మరి వాళ్ళు చెడు చేయాలనుకుంటున్నారు, నీ చిత్తం ఏంటో అదే నెరవేర్చని. ఆ చెడే నీకు మంచి కాబోతుంది. ఆ యొక్క ప్రతికూలతే నీకు అద్భుతంగా మారబోతుంది. వాళ్ళు యోచించిన యోచనలు నీకు లాభకరంగా మారబోతున్నాయి. ఆమేన్. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు నీ మేలుకి అన్నీ కూడా జరిగిస్తున్నారు. దేవుడి అద్భుత మాటలను దీవించును గాక. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మీ యొక్క జీవితాల్లో మేలు ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు, విశ్వసించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. విన్నటువంటి వాక్యాన్ని మనందరి హృదయంలో మనము భద్రపరుచుకుందాం. దేవుని మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ్యా. మీరు ఏదైనా మా జీవితంలో జరిగించగలిగినటువంటి సమర్థుడో ప్రభా. అయా, బిడ్డలకున్న అవసరతలు, అక్కరలు, వేదనలు, శోధనలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నిటినీ ప్రభా ఆశీర్వాదకరంగా మార్చండి. అవును ప్రభా, వారికి వచ్చిన కష్టము, వారికి వచ్చిన దిగులు, వారికి వచ్చిన బాధ, వారికి వచ్చిన ప్రభా మరి తండ్రి ఆ ప్రతి ఒక్క తండ్రి వేదన నుంచి విడుదల దయచేయండి ప్రభా. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభా. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నావు తండ్రి దేవా. యెహోవా రాఫాగా ఉన్న తండ్రి అయ్యా, బిడ్డలు మీరు స్వస్థపరచండి. క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఈ రాత్రి కాల సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. ఆ యొక్క క్యాన్సర్ కణాన్ని లయపరచండి ప్రభా. అపవాది క్రియలు, అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలు, హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్న బిడ్డలు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బిడ్డలు, గ్యాస్ ట్రబుల్తో తండ్రి, బీపీతో, షుగర్ తో, అదే విధంగా నా తండ్రి నరాల బలహీనతతో, పెరాలసిస్ తో బాధపడుతున్న బిడ్డలు, మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి అయా. మరణాపాయములో నుండి వారిని ఆదుకునే దేవుడవు నీవే. మరణపు ముళ్ళును విరిచిన దేవుడవు నీవే అయా. మరణించిన వారిని సైతము బ్రతికించగలిగిన దేవుడవు తండ్రి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఆ జ్వరాల నుండి, ఆ యొక్క తండ్రి కిడ్నీ సమస్యల నుండి కూడా మీరు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆ యొక్క కృంగుదలలు అంతటిని కొట్టివేయండి అయ్యా. మనశ్శాంతి లేక అయా, సమాధానము లేక జీవిస్తున్న బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి నా తండ్రి. భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్నదమ్ముల మధ్య విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఒకరినొకరు క్షమించుకునే మనసును దయచేయండి. ఒకరినొకరు ప్రేమించేటువంటి మనస్సును వారికి దయచేయండి నా తండ్రి అయా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు నిద్ర పట్టక ఉన్నారో ప్రభా, వారికి తండ్రి మంచి నిద్రలు దయచేయండి అయా. మీ సన్నిధిలో వారు సేద తీరునట్లుగా కృప చూపించండి దేవా. అదే విధంగా నా ప్రభా అయా, ఆస్తి తగాదాలను కొట్టివేయండి. ఇరుగు పొరుగు వారితో సమాధానము కలిగి జీవించే కృపను దయచేయండి నా తండ్రి అయా. అధికారులందరికీ తోడుగా ఉండండి. మా భారతదేశాన్ని దీవించండి అయా. దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి ప్రభా అయా. ఈ రోజు నా ప్రభా, ఎందరికైతే మీ యొక్క సువార్తను ప్రకటించి ఉన్నారు వారి హృదయాన్ని తండ్రి మీ తట్టు తిప్పుకోండి నా ప్రభా అయా. మరి తండ్రి, పూర్ణ హృదయముతో మిమ్మల్ని ప్రేమించే మనస్సు వారికి మీరు అనుగ్రహించండి దేవా అయా. సంతానము లేక బాధపడుతూ తండ్రి, ఎన్నో నిందలతో, ఎన్నో అవమానాలతో అయా బిడ్డలు ఉంటుండగా నా తండ్రి అయా, వారికి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అదే విధంగా నా ప్రభా అయా, వివాహాల విషయంలో మీ యొక్క తండ్రి చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా, వివాహ
వివాహ విషయంలో తండ్రి సాటి అయిన సహకారాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు చూపును కోల్పోయారో, మాటని కోల్పోయారో, స్వరాన్ని కోల్పోయారో ప్రభా, అదే విధంగా నా తండ్రి ప్రార్థన లేక, ఆత్మీయ జీవితము లేక తండ్రి వెనకబడిపోయారో ప్రభా, ప్రార్థించే శక్తి సామర్థ్యం లేక బాధపడుతున్న బిడ్డలను ప్రభా ఈ రాత్రి కాల సమయంలో దర్శించండి నా తండ్రి దేవా. ప్రార్థించే మనస్సు అయ్యా తండ్రి, అత్యాసక్తితో ప్రార్థించేటువంటి మనస్సును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ఏ ప్రయాణం అయితే వారు చేస్తున్నారో, ఎటువంటి వాహనంలో వారు వెళ్తున్నారో ప్రభా, ఆ వాహనం అంతటిని మీ యొక్క కాపుదల్లో భద్రపరచుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయా క్షేమాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవారా తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి రక్షణ లేక, మారు మనసు లేక ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి. ఆ యొక్క చెడు వ్యసనాలతో బానిసలై తిరుగుతున్నటువంటి ప్రతి యవన బిడ్డను తండ్రి అయా మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. వారిపై ఉన్న దురాత్మ క్రియను లయపరచండి. తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడేటువంటి బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను నిలవబెట్టండి నా తండ్రి దేవా. అయ్యా మీరే వారికి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి అయ్యా. చెడు స్నేహాల నుంచి విడుదల దయచేయండి. ప్రేమ అనేటువంటి ఆ ఉచ్చులో నుండి తండ్రి వారికి విడుదల దయచేయండి నా తండ్రి. లోకం అనేటువంటి ఆ పాపము నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి. అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచుండగా నా తండ్రి అపవాది క్రియలు లయపరచు నా తండ్రి దేవా. అయ్యా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధలు, రహస్య పాపములు ప్రభా, మోసగింపబడినటువంటి పరిస్థితులు, మోసపోయినటువంటి పరిస్థితులు, అయా డబ్బు ఇచ్చి చిక్కుబడినటువంటి పరిస్థితులు, అయా ఇచ్చిన డబ్బులు మరి తిరిగి చెల్లించేటువంటి సామర్థ్యము లేక తండ్రి కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. అయ్యా మీరే బిడ్డలకు తోడుగా ఉండి నడిపించి బలపరచమని అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డకు తండ్రి అయా మీ యొక్క కాపుదల దయచే, వారి గృహము చుట్టూ మీ దేవదూతల కావలిని దయచేయమని అయా. ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు బలపరుస్తూ రమ్మని వేడుకుంటూ అయా మీరే తండ్రి వారికి తోడై ఉండమని, మీ సన్నిధిని వారితో ఉంచమని అయా. పరిశుద్ధాత్ముడా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు మీరు అయా మీ జ్ఞానం ఇచ్చి నడిపించి బలపరచి స్థిరపరచమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.